హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోజిటెక్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 6కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి వివో నుంచి వివో ఆరిజిన్ ఓఎస్ 6 టైమ్ లైన్ అయితే రిలీజ్ చేసింది. అంటే ఏ డివైస్కి ఏ మంత్స్లో రోల్అవుట్ చేస్తారనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు ఈ షీట్లో. ఇక్కడ మీరు చూడొచ్చు, వీళ్ళు ఆల్రెడీ X200 సిరీస్కి ప్లస్ iQOO 13 సిరీస్కి అయితే రిలీజ్ చేశారు. అది కూడా కొన్ని డివైస్కి మాత్రం వచ్చినాయి. మిగిలిన డివైస్ కంటే ఈ షీట్ ప్రకారం మనం వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం మనం వెయిట్ చేయాల్సిందే. మీలో ఎవరైనా X200 సిరీస్ కానీ iQOO 13 సిరీస్ కానీ ఎవరైనా యూజ్ చేస్తుంటే కనుక ఒకసారి చెక్ చేసుకోండి, ఆల్రెడీ వచ్చింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ వాళ్ళు ప్రాజెక్ట్ మోహన్ అని చెప్పి VR హెడ్సెట్ మీద వర్క్ చేస్తున్నారు కదా. అయితే ఈ VR హెడ్సెట్ని వాళ్ళు గెలాక్సీ XR అని చెప్పి పిలుస్తున్నారని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అయితే ఈ VR హెడ్సెట్ని October 21st లాంచ్ అయిపోతున్నారని అఫీషియల్గా సామ్సంగ్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి OnePlus Nord Buds 2R వైర్లెస్ ఇయర్బడ్స్. ఇవి యాక్చువల్లీ వీటి ప్రైస్ వచ్చేసరికి 2200 వరకు ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవి 1300కే వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ట్రై చేయొచ్చు. వీటి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి యాపిల్ నుంచి వాళ్ళు 3 డివైస్ని అయితే లాంచ్ చేశారు. అందులో మొదట వచ్చేసరికి మ్యాక్బుక్ ప్రో. ఈ మ్యాక్బుక్ ప్రోని 3 వేరియంట్స్ కింద లాంచ్ చేశారు వీళ్ళైతే. అందులో ఒకటి వచ్చేసరికి ఒకటి 16 GB ర్యామ్ తోటి వస్తుంది, ఒకటి 24 GB ర్యామ్ తోటి వస్తుంది, ఒకటి 32 GB ర్యామ్ తోటి వస్తుంది. స్టోరేజ్ కూడా 3 డిఫరెంట్ స్టోరేజ్ లెవెల్స్ తీసుకొస్తున్నారు వీళ్ళు. ఒకటి వచ్చేసరికి 512 GB, ఒకటి వచ్చేసరికి 1 TB ప్లస్ 2 TB ప్లస్ 4 TB తోటి వేరియంట్స్తో తీసుకొస్తున్నారు. ఈ ప్రజెంట్ జనరేషన్ మ్యాక్బుక్ ప్రో అనేది లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 15% బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. అందులో టోటల్గా 10 కోర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. 10 కోర్స్లో 4 వచ్చి పర్ఫార్మెన్స్ కోర్సు, 6 వచ్చి పవర్ ఎఫిషియన్సీ కోర్స్ అయితే ఉన్నాయి. GPU వచ్చేసరికి 10 కోర్స్తో వస్తుందని చెప్తున్నారు. ఇది లాస్ట్ మోడల్తో కంపేర్ చేస్తే 30% ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందని అంటున్నారు వీళ్ళు. ఇవే కాకుండా ఈ జనరేషన్లో న్యూరల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది 16 కోర్స్ తోటి వస్తుంది. వీటి స్టార్టింగ్ ప్రైస్ అయితే 1,70,000 వరకు పెట్టారు. అయితే స్టూడెంట్స్ ప్లస్ టీచర్స్ డిస్కౌంట్ ఆఫర్ కింద అని చెప్పి 10,000 వరకు అయితే తగ్గిస్తున్నారు వీళ్ళు ప్రైజు. ఇది నెక్స్ట్ వీక్ October 22 నుంచి అయితే మ్యాక్సిమం అన్ని స్టోర్స్లో అవైలబిలిటీ ఉంటుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇంకొక డివైస్ వచ్చేసరికి యాపిల్ విజన్ ప్రో. ఇది కూడా యాపిల్ M5 చిప్ తోటే ఇది కూడా వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసరికి రఫ్గా 3,07,000 వరకు ఉంటుందని అంటున్నారు. ఈ యాపిల్ విజన్ ప్రో అనేది 3 డిఫరెంట్ స్టోరేజ్లతో వస్తుంది. అవి వచ్చేసరికి 256, 512, 1 TB. అలాగే యాపిల్ ఇంకొక డివైస్ కూడా లాంచ్ చేసింది, అదే వచ్చేసరికి iPad Pro. ఇది కూడా M5 చిప్ తోటే లాంచ్ చేశారు. ఇది iOS 26తో లాంచ్ అయింది. ఇది 2 వేరియంట్స్ తోటి వస్తుంది, ఒకటి 256 GB, ఒకటి 512 GB. ప్లస్ ఇది వైఫై లేటెస్ట్ 7 తోటి వస్తుంది, ప్లస్ బ్లూటూత్ 6 తోటి వస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి 1600 nits అని చెప్తున్నారు వీళ్ళు. ప్లస్ 120Hz రిఫ్రెష్ రేట్ తోటి ఈ డిస్ప్లే అయితే వస్తుంది. ఈ iPad Pro అనేది 2 డిస్ప్లే సైజ్ వేరియంట్స్ తోటి వస్తుంది. ఒకటి వచ్చేసరికి 11 inches, ఒకటి వచ్చేసరికి 13 inches. ఈ iPad Pro ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుందంట. ఇది 70 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది Type-C తోటి వస్తుంది. ఈ iPad Pro అయితే ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. వీటిని వీళ్ళు October 22కి అయితే డెలివరీ ఇస్తారంట. ఈ iPad Pro 11 inches మోడల్ అయితే కనుక 99,990 రూపీస్తో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. వైఫై వర్షన్ ఇది. ఒకవేళ వైఫై ప్లస్ సెల్యులర్ వర్షన్ కావాలనుకుంటే కనుక 1,20,000 వరకు పడుతుంది. అలాగే 13 inches మోడల్ వైఫై మోడల్ అయితే కనుక 1,30,900 రూపీస్కి వస్తుంది. అదేవిధంగా వైఫై ప్లస్ సెల్యులర్ మోడల్ కావాలనుకుంటే కనుక 1,49,900 రూపీస్కి వస్తుంది. వీళ్ళు దీనికి కూడా స్టూడెంట్ ఆఫర్స్ అని చెప్పి 11 inches మోడల్ అయితే 89,900 రూపీస్కి తీసుకొస్తున్నారు. అలాగే 13 inches మోడల్ అయితే 1,09,900 రూపీస్కి అయితే తీసుకొస్తున్నారు. ఇవే కాకుండా వీటికి యాక్సెసరీస్ ఏవైతే ఉన్నాయో మ్యాజిక్ కీబోర్డు ప్లస్ యాపిల్ పెన్సిల్ ప్రో అనేది, వాటిని వీళ్ళు సెపరేట్గా అయితే సేల్ చేస్తున్నారు వీళ్ళు. మ్యాజిక్ కీబోర్డ్ వచ్చేసరికి 29,900 అని పెట్టారు ప్రైస్. అదే యాపిల్ పెన్సిల్ ప్రో అని వచ్చేసరికి 11,900 వరకు పెట్టారు. ఈ iPad Pro వచ్చేసరికి 2 డిఫరెంట్ కలర్స్ తోటి వస్తుంది. ఒకటి వచ్చేసరికి స్పేస్ బ్లాక్, ఇంకొకటి వచ్చేసరికి సిల్వర్ కలర్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి రియల్మీ నుంచి. రియల్మీ G8 Pro అనే మొబైల్ అయితే త్వరలో లాంచ్ అయిపోతున్నారని మనకు తెలుసు కదా. అయితే వాటి కలర్స్ ప్లస్ వాటి కెమెరా మాడ్యూల్స్తో కొన్ని పిక్స్ అయితే కొన్ని రెండర్స్ అయితే లీక్ అయినవి. కలర్స్ వచ్చేసరికి ఒకటి వైట్ కలర్ ఉంది, ఒకటి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఉంది, లైట్ గ్రీన్. కెమెరా మాడ్యూల్స్ వచ్చేసరికి రెక్టాంగిల్ షేప్ ఉంది, సర్కిల్ ఉంది, గ్లాస్ మెటీరియల్ తోటి ఉంది. చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది. చూద్దాం రియల్ లైఫ్లో బయటకు వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో. ఇవే ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి.
సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కంటిన్యూగా పెడుతూ ఉంటారు రోజు కూడాను. మీ సపోర్ట్ అయితే నాకు కావాలి. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.